మన ఇంటి థింగ్స్ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈ వీడియో వచ్చేసి 31st రోజు వ్లాగ్ అనమాట. సో ఇంకా నేనైతే 31st రోజుకి ఏమేమి చేస్తున్నాను అనేది చూపిస్తాను. సో మా ఇంట్లో 31st రోజు ఏమేమి చేసి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది చూపిస్తానండి. సో ఇక్కడ వచ్చేసి కోవా తీసుకున్నాను. కోవాతో గులాబ్ జామ్ చేద్దామనేసి. సో కేక్ మా ఇంట్లో అంతగా ఇష్టంగా తినరు, అందుకని నేను గులాబ్ జామ్ చేస్తూ ఉన్నాను. సో చాలామంది కేక్ ప్రిఫర్ చేస్తారు కదా, మేము ఏదో ఒక స్వీట్ అన్నట్టు నేను ఇంకా గులాబ్ జామ్ అయితే చేస్తూ ఉన్నాను. సో కోవా అనమాట, ఇది ఒక 1/2 kg అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఒక 3 to 4 స్పూన్స్ మైదా వేస్తున్నాను. కొంచెం అంటే కొద్దిగానే అది సోడా అనమాట, బేకింగ్ సోడా. సో అవన్నీ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. నార్మల్ గులాబ్ జామ్ కంటే కూడా ఈ కోవా గులాబ్ జామ్ చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది. సో ఇలా మెత్తగా మనం పిండిని అనేది కలిపేసుకోవాలి. సో మధ్యలో ఇలా బబుల్స్లా ఉండేలాగా చూసుకోవాలి, ఫ్లఫీగా రావాలన్నమాట. సో అప్పుడే మనకి గులాబ్ జామ్ చాలా బాగుంటుంది, లోపల గుల్లగా వస్తుంది. సో అదే చూపిస్తున్నాను మీకు. సో మాయిశ్చర్ చూసారా ఎంతగా వస్తుందో. సో కోవాది కాబట్టి చాలా ఉంటుంది అసలు మాయిశ్చర్ అందులో. సో ఇక్కడ వచ్చేసి ఒక 15 నిమిషాల ముందు నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. సో నేనైతే ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేశాను అన్నీ ప్రిపేర్ చేసుకోవడం మెల్లమెల్లగా. ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేశాను, రైస్ పెట్టాను వేడిగా. ఇంకా ఇక్కడ వచ్చేసి మన పిండి కూడా అయిపోయిందనమాట, నానింది బాగా. వాటిని ఇంకా బాల్స్ లాగా చేసుకొని గులాబ్ జామ్ చేయడమే అండి. నాకైతే గులాబ్ జామ్ చాలా ఇష్టం, మా ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు, అందుకని ఇది ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. మా చిన్నోడు కూడా బాగా ఇష్టంగా తింటాడు. సో ఇంకా మీరు ఏ ప్లాన్స్ చేశారో, 31st రోజు ఎలా ఎంజాయ్ చేశారనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే 31st రోజు అయితే బయటికి ఎక్కడ వెళ్ళలేదు, ఇంట్లోనే చేసుకున్నాము. సో మా చిన్నోడిని తీసుకొని బయటికి వెళ్ళాలంటే చాలా కష్టం అనమాట. సో మేబీ వీలైతే ఫస్ట్ రోజు వెళ్తామే అని అనుకున్నాము, చూడాలి అది కూడా. సో అవి ఇంకా బాల్స్ చేసి రెడీగా పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా చిన్నోడు లేస్తే అంత చిందరవందరగా చేస్తాడనేసి నేను ఫాస్ట్గా చేస్తూ ఉన్నాను. ఇంకా వాడు నిద్రపోతూ ఉన్నాడనమాట ఆఫ్టర్నూన్ టైం. ఏదైనా చేయాలి అంటే ఫస్ట్ వాడు పడుకోబెట్టి నేను చేస్తూ ఉంటానన్నమాట. సో ఇంకా గులాబ్ జామ్ అన్నీ బాల్స్ లాగా చేసుకుంటున్నాను. ఇంకా మన ఇష్టం వచ్చిన షేప్లో చేసుకోవచ్చు, నేనైతే అన్నీ రౌండ్గానే చేసేసాను అనమాట. సో ఈ కోవా గులాబ్ జామ్ చాలా బాగుంటుంది అసలు. సో ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా బాల్స్ అయితే ప్రిపేర్ అయిపోయాయి. సో ఇంకా నేను మైదా ఎక్కువ వేయలేను, ఇంకా ఎక్కువ వేసి ఉంటే కొంచెం ఎక్కువ అయ్యాయి అనమాట. సో నేను కోవా ఫ్లేవర్ ఎక్కువ ఉండాలని కొంచెమే యాడ్ చేశాను. ఇక్కడ వచ్చేసి 1 కప్పు షుగర్, ఇంకా షుగర్ సిరప్ పెట్టేసుకున్నాను. ఇక్కడ ఆయిల్ పెట్టేసుకున్నాను, 2 ఒకేసారిగా అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఫాస్ట్గా ఇంకా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను గులాబ్ జామ్స్ అన్నీ. ఇంకా వేడిగా ఆయిల్లో వేసేయాలి. ఇంకా అవి వేసిన తర్వాత కొంచెం మీడియంలో పెట్టుకోవాలి, ఎందుకంటే లోపల కూడా చక్కగా కుక్ అవుతూ ఉంటాయన్నమాట. సో హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయకూడదు. సో ఎందుకంటే లోపల అంతా పచ్చిగా ఉంటుందన్నమాట. సో మీ ప్లానింగ్స్ ఏంటండి? ఈ 2024 ఎలా గడిచింది, అలాగే 25 ఎలా బిగినింగ్ చేయాలనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. సో ఎవరైనా ఏదైనా చేయాలి అనుకుంటే కూడా సక్సెస్ఫుల్గా మూవ్ అవ్వాలి. ఇక్కడ ఒక టిప్ అండి, గులాబ్ జామ్స్ అన్నీ మనకి ఈవెన్గా కుక్ అవ్వాలి లోపల వరకు. అంటే మనం ఇలా రౌండ్గా తిప్పుతూ ఉండాలన్నమాట, అప్పుడు మంచిగా ఈవెన్గా ఫ్రై అవుతూ ఉంటాయి. సో అన్నీ నేనైతే ఫ్రై చేసుకున్నాను, చాలా బాగా ఫ్లఫీగా వచ్చాయి. ఇంకా షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయింది, అందులో ఇలాచి వేసి ఇచ్చేసాను. కొద్దిగా నెయ్యి కూడా వేసాను అనమాట సిరప్లో, చాలా బాగుంటుంది టేస్ట్. సో అవన్నీ డిప్ అయ్యేలాగా మొత్తం ఇట్లా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 1 అవర్ అయితే మొత్తం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆల్ టైమ్ ఫేవరెట్ గులాబ్ జామ్ అనమాట, ఈజీ కూడా అయిపోతూ ఉంటుంది. సో గులాబ్ జామ్ అయిపోయాక ఇంకా నేనైతే ఇక్కడ చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. సో ఇంకా చికెన్ బిర్యానీకి నేను 1 గంట ముందే నానబెట్టేసుకున్నాను బాస్మతి రైస్. సో అన్ని స్పైసెస్ వేసుకోవాలి, సాజీరా, ఇలాచి, లవంగా, ఇంకా స్టార్ పువ్వు, మనం బిర్యానీకి ఏమేమి అయితే యూస్ చేస్తామో అన్నీ వేసేసుకొని ఇక్కడ మనం బగారా రైస్ ఎలా వండుతామో అలాగే చేయాలి. ఇక్కడ వచ్చేసి బ్రౌన్ ఆనియన్స్. సో ఇక్కడ చికెన్ కూడా ఒక సైడ్ అవుతూ ఉంది.
సో రైస్ అయ్యేలోపు చికెన్ పెట్టాలన్నమాట. ముందుగానే ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇలా ఆయిల్ పైకి వస్తే సరిపోతుంది. సో చాలామందికి తెలిసే ఉంటుంది ప్రాసెస్ అనేసి నేను ఫుల్గా వీడియో షేర్ చేయట్లేదు అనమాట. సో ఇక్కడ రైస్ అయితే ఒక 80% కుక్ చేసుకొని ఇంకా దమ్ వేసుకోవడమే. ఇంకా దమ్ వేసుకున్నాక ఒక 20 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది, మనకు బిర్యానీ రెడీ అయిపోతుంది. ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు, కొత్తిమీర, పుదీనా, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్. ఇక్కడ వచ్చేసి బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకొక సైడ్ వచ్చేసి నేను చికెన్ గ్రేవీ చేస్తున్నాను అనమాట. సో ఇంకా చికెన్ గ్రేవీకి ఇంకా ఆయిల్ వేసేసుకొని ఆనియన్, 2 టమాటాస్, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఇంకా మంచిగా గుజ్జుగా ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకోవాలి. కొంచెం నాన్ వెజ్ ఐటమ్స్లలో కొంచెం పసుపు ఎక్కువగా వేస్తూ ఉంటాను నేను. నార్మల్ కర్రీస్ కంటే కూడా నాన్ వెజ్ ఐటమ్స్కి ఎక్కువ వేస్తాను, ఎందుకంటే కలర్ బాగుంటుంది, చూడడానికి డెలిషియస్గా ఉంటుంది అనమాట, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. సో కొద్దిగా పసుపు ఎక్కువ వేయడం వల్ల మంచి టేస్ట్, అలాగే లుక్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ అందరూ. సో ఇక బిర్యానీ కదా, అందుకని దాంట్లోకి ఇక గ్రేవీగా నేనైతే చేస్తూ ఉన్నాను, ఎందుకంటే నెక్స్ట్ డేకి మార్నింగ్కు ఇంకా దోశ వేస్తానన్నమాట, ఆ టిఫిన్లోకి కూడా అవుతుంది ఇంకా అనేసి అయితే నేను ఇక గ్రేవీ ఎక్కువ చేశాను కొంచెం. సో మార్నింగ్ కూడా అయిపోతుంది అనేసి. సో చికెన్ దోశ చాలా బాగుంటుంది కాంబినేషన్. సో ఇక్కడ వచ్చేసి నేను చపాతీ చేశాను. ఇది 31st నైట్ రోజు అనమాట. ఇవన్నీ డిషెస్ అనమాట, చికెన్ బిర్యానీ, గులాబ్ జామ్, అలాగే చికెన్ గ్రేవీ కర్రీ, చపాతీస్ అనమాట, మా డిన్నర్ ఐటమ్స్ ఇవన్నీ. సో 31st రోజు అయితే మేము ఇన్ని ప్రిపేర్ చేసుకున్నాను. సో వీలైనంతగా చేశాను. సో ఇవి తినే వరకే స్టమక్ ఫుల్ అయిపోతుంది అసలు, మాకు ఈ నెక్స్ట్ డే కూడా అవుతుంది ఇది. సో ఇంకా వేడిగా ఈ చల్ల వాతావరణానికి బిర్యానీ తింటే చాలా బాగుంటుంది అసలు. చూస్తున్నారా, పొగలు అలా వస్తూ ఉన్నాయి అన్నమాట. బిర్యానీ అయితే చాలా టేస్టీగా అయింది, సూపర్గా ఉంది. ఒకసారి ట్రై చేయండి. ఫుల్ వీడియో అయితే ఏం చేయలేదు నేను, ఎందుకంటే అందరూ చేస్తూ ఉంటారు కదా, సో ఏముందులే అనేసి. ఇంకా మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. చిన్నోడికి తినపెట్టేసాను, మేము కూడా తినేసాము. ఇంకా కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా బయట వచ్చేసి వర్క్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి టైం 10 అవుతుంది. సో 10 o'clockకి అంతా ఇంకా బయట మొత్తం కడిగడం. ఇంకా తెలుసు కదా, హైదరాబాద్లో అయితే అందరు నైట్ వేసుకుంటూ ఉంటారు ముగ్గులు. సో ఆల్మోస్ట్ విలేజ్లలో అయితే మార్నింగ్ వేస్తారు నాకు తెలిసి. ఇక్కడ చూస్తున్నారా, అందరు పనులు స్టార్ట్ చేశారు, ఎందుకంటే వాకిళ్ళు కడగడం, ఇలా రోడ్డు అంతా ఒకరి తర్వాత ఒకరు స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఒకరు కడిగితే ఇంకొక వాకిట్లోకి వాటర్ వస్తూ ఉంటాయి అన్నమాట, అందుకని స్టార్ట్ చేస్తూ ఉంటారు. చూసారా, వర్షం పడితే ఎలా అవుతుందో అలా అయిపోయింది. రోడ్డు మొత్తం అంతా గల్లీ మొత్తం కడిగేశారనమాట. అందరూ వాటర్ మొత్తం రోడ్ పైకి అలా పారుతూ ఉన్నాయి. ఇంకా పనిలో పని నేను కూడా కడిగేస్తే అయిపోతుంది అనేసి అయితే కడుగుతూ ఉన్నాను. సో ఇది కడిగి కల్లాపి చల్లి ముగ్గు పెట్టాలన్నమాట, నైట్ పెడతారు అందరూ. సో నేను లాస్ట్ టైం ఇలా పెట్టడం వల్ల కుక్క మొత్తం వచ్చి ముగ్గు మొత్తం పాడు చేసిందండి అసలు. నెక్స్ట్ డేకి మార్నింగ్ వేసి నేను 12 వరకు కష్టపడి వేశాను. సో అంత డిసప్పాయింట్ అయిపోయింది నాకు అసలు. న్యూ ఇయర్ రోజు లాస్ట్ ఇయర్ కుక్క నేను ఎంత కష్టపడి వేస్తే ఎంత మొత్తం చిందరవందర చేసేసింది అనమాట. ఈసారి అలా కాకూడదు అనేసి నేనైతే ఇంకా వాటర్ చల్లి, ఇంకా కల్లాపి ఉంటుంది కదా కలర్ వేసేది వాకిట్లో, అది చల్లేసి పెట్టాను అనమాట. అంతే, ఇంకా ముగ్గు అయితే నైట్ వేయలేదు నేను, ఎందుకంటే మాది ఇట్లా హైట్ ఉంటుంది ర్యాంప్ లాగా. సో ఆ ర్యాంప్ పైన ఇట్లా కలర్స్ ముగ్గు వేయడం వల్ల ఆ కుక్కలకి ఏమనిపిస్తుందో అర్థం కాదు, కలర్ఫుల్గా ఉంటుంది కదా వెచ్చగా. సో దాంట్లో వచ్చి పడుకున్నట్టున్నాయి లాస్ట్ టైం. సో ఈసారి కూడా ఇంకా అలాగే చేస్తుంది, నా శ్రమ అంతా వృధా అయిపోతుంది అనేసి అయితే నేను అలా చేయలేదు ఇంకా ఎందుకంటే లాస్ట్ టైం చేసిన దానికి చాలా బుద్ధి వచ్చిందనమాట. సో అందుకని ఇప్పుడైతే ఇంకా మొత్తం ఓడి చేసి ఇంకా కల్లాపి మొత్తం కలర్ ఉంటుంది కదా దాన్ని ఇంకా చల్లేసి పడుకున్నాను అనమాట. ఎందుకంటే చిన్నోడు కూడా ఆల్మోస్ట్ సతాయిస్తూ ఉంటాడు, త్వరగా పడుకొని చేద్దామని అంటే కూడా 11 వరకు 11:30 వరకు మెలుకునే ఉంటాడు. ఇంకా వాడితో నాకు కుదరదు అనేసి నేను ఈ విధంగా అయితే చేశాను. సో నైట్ కలర్ చల్లేసి రెడీగా పెట్టుకున్నాను మార్నింగ్ నేను. సో ఈ విధంగా మొత్తం ఈ కలర్ వేసి ముగ్గు వేస్తే భలే అనిపిస్తుంది అండి అసలు. మీరు కూడా ఈ విధంగానే చేస్తారనే చెప్పండి ఫ్రెండ్స్. సో ఇంకా ఎల్లో కలర్ చూస్తున్నారా, ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట. మార్నింగ్ అయితే ముగ్గు వేశాను నేను లేచి.
మార్నింగ్ 5 o'clock లేచి 6 వరకు ముగ్గంతా కంప్లీట్ చేశాను. మా చిన్నోడు ఇంకా లేవలేదనమాట. అప్పుడైతే లేవడు, వాళ్ళ డాడీ కూడా పక్కన ఉంటాడు కాబట్టి ఇంకా పెద్దగా పట్టించుకున్నాను. అందుకని ఇంకా నేనైతే ముగ్గు ఈ విధంగా అయితే సింపుల్గా వేశాను. సో ఎందుకంటే ఇంకా వేసేదాన్ని, కాకపోతే ఇంకా ర్యాంప్ ఉండడం వల్ల కూర్చోవాలన్నా ఇబ్బంది, ఎక్కువసేపు వంగోవాలన్నా ఇబ్బంది. వంగితే ఏంటంటే నడుము నొప్పి వస్తుంది ఎక్కువసేపు. సో అది బ్యాలెన్సింగ్గా ఉండదు అనమాట, ఇలా వంగినట్టుగా ఉంటుంది. సో కొంచెం ముగ్గు ఇలాంటి కలర్ఫుల్ ముగ్స్ ఎక్కువసేపు టైం కేటాయించాలంటే చాలా కష్టం. సో న్యూ ఇయర్ రోజు అయితే గల్లీలు చూడండి అందరి వాకిట్లో కలకలలాడుతూ ఉంటాయి. సంక్రాంతి అయినా ఇట్లా న్యూ ఇయర్ అయినా చాలా బాగుంటుంది అసలు. వాకిళ్ళల్లో చూస్తే చాలా అందంగా అనిపిస్తుంది. సో మేమైతే న్యూ ఇయర్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము 31st రోజు. సో మీరు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు దాన్ని కామెంట్ చేయండి. అండ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.